దేశవ్యాప్తంగా సర్ ఎఫెక్ట్ తో ఎన్ని కోట్ల ఓట్లు తొలగుతాయి? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది అన్ని చోట్ల. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 2 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇటు పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఓటర్ లిస్టు ప్రక్షాళన జోరుగా సాగుతోంది. ఎస్ఐఆర్ రెండో దశలో ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి ఉన్నాయి. గతేడాది తొలిదశ బీహార్లో పూర్తయింది. ఆ తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. గత నెలలో బెంగాల్లోనూ ముసాయిదా విడుదల చేశారు. అక్కడ ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఎన్నికలకు ముందు సర్ అంశం అన్ని రాష్ట్రాల్లోనూ కామన్ కాంట్రవర్సీ టాపిక్ గా మారింది. దీన్ని కాంగ్రెస్, తృణమూల్ సహా విపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో 2 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు తొలగింపు. వలసలు, మరణాలు, డూప్లికేట్ ఓట్లే కారణం. ఎన్నికలకు ముందు ఓట్ల తొలగింపు ఏంటని విపక్షాల ప్రశ్న. రాజకీయ దుమారానికి కారణమవుతున్న ఓట్ల తొలగింపు ప్రక్రియ. ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితాలో దాదాపు 2 కోట్లకు పైగా ఓటర్ల పేర్లను ఈసీ అధికారికంగా జాబితా నుంచి తొలగించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. సుమారు 2,04,45,300 ఓట్లను జాబితా నుంచి తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇది మొత్తం ఓటర్ల సంఖ్యలో 13.21%. మరణాలు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం, డూప్లికేట్ ఓట్లు ఇలా పలు రకాల కారణాలతో ఈ ఓట్లను ఎన్నికల అధికారులు తొలగించారు. సవరణల తర్వాత విడుదలైన తుది జాబితా ప్రకారం యూపీలో ప్రస్తుతం 13,39,00,000 మంది ఓటర్లు ఉండేవారు. గతంలో ఓటర్ల సంఖ్య 15,44,00,000గా ఉండేది. ఈ సవరణ ప్రక్రియలో భాగంగా 84 లక్షల మంది ఓటర్లు వచ్చి చేరారు. పట్టణ ప్రాంతాల్లో వలసలు ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని జిల్లాల్లో భారీగా ఓట్లు తగ్గాయి. లక్నోలో 22.89%, ఘజియాబాద్లో 20.84%, కాన్పూర్ నగర్లో 19.42% ఓట్లను తొలగించారు. యూపీలో దాదాపుగా 15,44,00,000 మంది ఓటర్లున్నారు. ప్రస్తుతం తొలగింపుతో ఈ సంఖ్య 12.56% తగ్గింది. ఇంత భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు జరగడంపై రాజకీయంగా తీవ్ర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ వంటి విపక్షాలు దీన్ని ప్రజాస్వామ్యయుతమైన దొంగతనంగా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా తమకు పట్టున్న ప్రాంతాల్లో ఓట్లను కావాలనే తొలగించారని ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో ఉద్దేశపూర్వకంగానే ఓటర్లను భారీ ఎత్తున తొలగిస్తున్నారని విమర్శిస్తున్నారు సీఎం మమతా బెనర్జీ. ఎస్ఐఆర్ రెండో దశలో ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి ఉన్నాయి. గత ఏడాది తొలి దశ బీహార్లో పూర్తయింది. ఆ తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. గత నెలలో బెంగాల్లోనూ ముసాయిదా విడుదల చేశారు. కాగా ఈ ఎస్ఐఆర్ ను కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏమాత్రం ప్రణాళిక, సన్నద్ధత లేకుండా తాత్కాలిక పద్ధతుల్లో తీవ్ర అవకతవకలతో ఎస్ఐఆర్ ను ఈసీ కొనసాగిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. అయితే ఎన్నికల జాబితాను క్లీనప్ చేసే ప్రక్రియలో భాగంగానే ఓట్ల తొలగింపు జరిగిందని ఎన్నికల అధికారులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో లోతుగా విచారణ చేసిన తర్వాతే ఈ తొలగింపులు జరిగాయనేది ఈసీ వర్గాల వాదన.